మనం గార్డెన్‌లో రకరకాల పూల మొక్కలు గాని, పళ్ళ మొక్కలు గాని, కాయగూర మొక్కలు గాని ఏమైనా సరే పెంచుకుంటున్నప్పుడండి, అవి ఆరోగ్యంగా పెరిగి మనకి సరైన దిగుబడి ఇవ్వడం కోసం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలని తరచూ చెప్పుకుంటూ ఉంటాం కదండీ! అలాగా నేను మా గార్డెన్‌లో మొక్కలకి తరచుగా ఎటువంటి లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తున్నాను, ఏంటి అన్నది ఈవేళ చూద్దామండి ఈ వీడియోలో. రండి, అక్కడ చివరన డ్రమ్ ఉంది. ఆ డ్రమ్ చూపిస్తాను. ఇక్కడ ఈ బ్లూ డ్రమ్ ఉంది కదండీ! ఇంచుమించు 100 లీటర్ల పైనే పడుతుంది దీంట్లో. ఆ డ్రమ్ములో ద్రవజీవామృతం, దాంతో పాటు వేరే వేరే కూడా చాలా వేశాను. అవన్నీ ఏంటి అన్నది మీకు క్లోజ్‌గా చూపిస్తానండి. కొంచెం నీడగా ఉండే ప్లేస్‌లోను, అలాగే వర్షం అది పడకుండా ఉండే ప్లేస్‌లోను నేను ఈ డ్రమ్ పెట్టుకున్నాననమాట. ముందుగా దీంట్లో ద్రవజీవామృతం సగం వరకు తయారు చేసుకున్నానండి. రకరకాల కాయగూర తుక్కులుంటాయి గదండీ! ఉల్లిపాయ తుక్కు, కాయగూర తుక్కు, పళ్ళ తుక్కులు ఇవన్నీ ఇంట్లో నేను యూజ్ చేస్తున్నవన్నీ రెగ్యులర్‌గా వేసుకుంటూ వచ్చేసాననమాట. దీంట్లో మీకు చాలా కనపడతాయి. అంటే ఇటు పళ్ళ తుక్కులు, కాయగూర తుక్కులు, ఇక గార్డెన్‌లో ఏనా బంతి పూలు లాంటివి కూడా వేసేసాను. చామంతి పూలు లాంటివి, అరటిపళ్ళ తొక్కలు, ఇంకా టీ పొడి, కాఫీ పొడి, వాటిలతో పాటు ఈ బియ్యం కడిగిన నీళ్ళని, పప్పులు కడిగిన నీళ్ళని, కాయగూరలు మనం క్లీన్ చేసినప్పుడు వచ్చే నీళ్ళు, ఇక కోడిగుడ్డు గుల్లలు కూడా మిక్సీలో పట్టేసి వేసేసానండి. అలా కోడిగుడ్డు ఉడకబెట్టిన నీళ్ళు ఇవన్నీ కూడా వేసుకుంటూ వచ్చేసాననమాట. అలాగే మనం బెల్లం కూడా మధ్య మధ్యలో చేరుస్తూ ఉండాలండి. ఈ బెల్లం కూడా మనం కొత్త బెల్లం ఏం కొనేయక్కర్లా. షాపుల్లో వాళ్ళు కొంచెం నిలవైపోయిన బెల్లం తక్కువ రేటుకి ఇచ్చేస్తారు. ఆ బెల్లం వేస్తూనండి నీడన ఈ డ్రమ్ము ఉంచి నేను ఉదయం, సాయంత్రం తిప్పుతూ మెల్లిమెల్లిగా, అంటే ఈ నీళ్ళన్నీ సగం వరకు నేను తయారు చేసుకున్నాను. గోమూత్రం, ఇవన్నీ ద్రవజీవామృతం ఎలా చెయ్యాలి ఏంటన్నది ఇదివరకు నేను పాత వీడియోలో చూపిచ్చాను. అలాగే చేసుకున్న దానికి మెల్లిగా రోజు నేను ఆ నీళ్ళవి వేస్తూ రావడంతోటండి చక్కగా చూడండి చాలా వరకు పైదాకా వచ్చేసింది గదా! ఇంక తయారైపోయిందండి. తయారైపోయి ఎటువంటి వాసన కూడా రాదండి మనకి. చక్కగా మనకి మామూలు ద్రవజీవామృతం ఎలా ఉంటుందో అలాగే ఉంటుందనమాట. ఇలాగా తయారైన ఈ లిక్విడ్‌నండి మనం 1:10 రేషియోలో మొక్కలకిచ్చేసుకోవచ్చు. ఈ తుక్కది ఉంది కదండీ! ఇది కంపోస్ట్‌లో వేసేసుకుంటే అండి త్వరగా డీకంపోజ్ అయిపోతుంది. అలాగే మనం వేసే ఎండాకులు ఇటువంటివి కూడా త్వరగా డీకంపోజ్ అయ్యేలాగా చేస్తదండి. ఇలాగా చాలా సులువుగా అండి ద్రవ రూపంలో వృధాగా మనం పారబోసే బియ్యం కడిగిన నీళ్లు, పప్పులు కడిగిన నీళ్లు, ఇలా ఇవన్నీ వాటిలతో పాటు కాయగూర తొక్కలు, పళ్ళ తొక్కలు, ఇటువంటివి కోడిగుడ్డు పెంకులు, టీ పొడి, సర్వం అన్నీ కూడా చక్కగా వేసేయొచ్చండి. వేసేయడంతోటి మనకి అన్ని రకాల స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు ఉండేలాగా చక్కటి లిక్విడ్ ఫెర్టిలైజర్ మన మొక్కల కోసం రెడీ అయిపోతుందండి.